హలో అండి అందరికీ. నేను మీ శిరీషాని. వెల్కమ్ టు ద సిరి కిచెన్స్. ఈరోజు మన సిరి కిచెన్స్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చేపల పులుసుని ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా, రుచిగా రావాలంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక కేజీ చేపలు తీసుకొని ఇలా శుభ్రంగా కడగండి. ఈ చేప ముక్కలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి రుద్దడం వల్ల చేపల్లో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. చేపల కూర చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు 2 టమోటాలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకున్నాము. పచ్చిమిర్చిని ఇలా 2 చీలికలుగా చేసి వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇవి మాడిపోకుండా సిమ్‌లో పెట్టి వేయించండి. ఒకవేళ ఈ మెంతులు, ఆవాలనేటివి మాడిపోతే కూర చేదొస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిదానంగా సిమ్‌లో పెట్టి వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఈ మెంతులు, ఆవాల్ని చల్లార్చి పెట్టుకుందాము. ఇలా ఒక ప్లేట్‌లో పోసి పెడితే మెంతులు, ఆవాలు చల్లారిపోతాయి. తర్వాత అదే కడాయి పెట్టి తగినంత ఆయిల్ పోయండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు తీసుకొని ఈ విధంగా వేసుకుందాము. ఇప్పుడంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గనిచ్చుకుందాము. ఇంతలోపల మనం శుభ్రంగా కడిగి పెట్టిన చేపలను ఈ విధంగా ముక్కలుగా చేసుకుందాము. ఇలా ముక్కలుగా చేయడం వల్ల చేపల్లో ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా కలపండి. అంతా చేప ముక్కలు కలిసే విధంగా ఇలా కలిపి ఒక 10 నిమిషాలు మ్యారినేట్ అయినా చేయొచ్చు. లేదంటే అప్పటికప్పుడైనా చేసేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టి పెట్టండి. ఇలా బాగా చింతపండు నానితే చింతపండులో ఉన్న రసం మొత్తం త్వరగా వచ్చేస్తుంది. ఇలా రసం వచ్చేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు చేప ముక్కలు తీసుకొని ఈ చింతపండు రసాన్ని చేప ముక్కల్లో వేసుకుందాం. ఇలా చింతపండు రసాన్ని మొత్తం కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసుకుంటూ వేయండి. ఇప్పుడు ఈ చింతపండు తీసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని మరొకసారి కలుపుకుంటే ఇంకొద్దిగా చింతపండు రసం అంతా వచ్చేస్తుంది. ఇలా తీసి పోసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా కలిసే విధంగా కలిపి పెట్టుకుందాము. ఇంతలోపల టమోటా, ఉల్లిపాయ ముక్కలనేటివి బాగా మగ్గిపోయి ఉంటాయి. చూసారు కదా! ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇలా కలిపితే టమోటాలో ఉన్న గ్రేవీ మొత్తం వచ్చేస్తుంది. ఇలా కలుపుకొని ముందుగా మనం కలిపి పెట్టిన చేపలు, చింతపండు రసాన్ని ఈ విధంగా పోసుకుందాము. ఇలా పోసేటప్పుడు కొంచెం నిదానంగా చూసి పోసుకుందాము. ఇలా పులుసు మొత్తం పోసేసి గరిటెతో ఇట్లా ముక్కలు వేసుకుందాము. లేపోతే ఆమానే పోయడం వల్ల పులుసు అనేది కళ్ళల్లో, మొఖాన పడడం అట్లా జరుగుతుంది కాబట్టి ఇలా నిదానంగా వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇంతలో చేపల్లో వేసే మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా పౌడర్ చేయండి. ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడు ఒక 10 వెల్లుల్లిపాయలు వేసి దంచండి. ఈ వెల్లుల్లిపాయలు ఆ పొడిలో కలిసే విధంగా దంచండి. మీ దగ్గర చిన్న మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్‌లో వేయొచ్చు. ఒకవేళ మిక్సీ జార్ లేకపోతే ఈ విధంగా దంచుకోండి. ఇలా మెత్తగా దంచిన తర్వాత ఈ పొడిని ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో పొడి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చేపల పులుసు ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ఈ మసాలా అంతా ఈ విధంగా వేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎంత చిక్కగా రెడీ అయిపోయిందో. ఈ ప్రాసెస్‌లో చేపల పులుసు చేసుకుంటే 2 రోజుల వరకైనా ఫ్రెష్‌గానే ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసి మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ చేపల పులుసులో మెయిన్‌గా ఉప్పు, కారం, చింతపండు ఈ 3 ఈ 3 కరెక్ట్‌గా యేసుకుంటే చేపల పులుసు అద్దిరిపోతుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్‌గా ఉండే చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ.